కాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామ శుభాభివందనాలు చెల్లించుకున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మరి మన జీవితాలు దేవుని చిత్తమా మరి స్వీయ చిత్తం లేదు నడుస్తుందా? ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగాలి. ఏంటంటే సాధారణంగా క్రైస్తవుల నోటి నుండి వినపడేది దేవుని చిత్తము నెరవేరును గాక. ఇది చాలా మంచి మాట. దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకోవడం నిజంగా గొప్ప విషయమే. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చిత్తం నెరవేరాలని మాత్రం అస్సలు ఒప్పుకోరు. ప్రార్థనలో కూడా సొంత చిత్తమే నెరవేర్చుకోవాలని పట్టుబడతారు. దేవుని చిత్తం అనేది పెదవులకు మాత్రమే పరిమితం అయిపోయింది. హృదయంలో మాత్రం స్వీయ చిత్తమే. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉండి ఆయన ఉద్దేశాలను నీ పట్ల నెరవేర్చాలని, ఆయన ఇష్ట ప్రకారము నిన్ను ఈ లోకములో ఉద్భవింపచేశారు. నీ పట్ల ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నారో వాటిని నెరవేర్చడం దేవుని చిత్తం. ఆయన చిత్తం ఎందుకు నెరవేరడం లేదు? దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం ఆయనకు లేదా? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యము ఏదీయూ లేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనిషిని బంధకాలలో ఉంచకుండా సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తూ ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఎట్టి రీతిగా నీ జీవితాన్ని జీవిస్తావో దానికి ప్రతిఫలంగా పొందబోవు 2 నిత్యమైన గమ్యాలను ముందుగానే స్పష్టముగా తెలియచేశారు. ఇక్కడ నీకివ్వబడిన స్వేచ్ఛను ఎట్టి రీతిగా వాడుకుంటున్నావో అది దేవుని చిత్తం నీలో నెరవేరడానికి ప్రధాన కారణమవుతుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోబోయే ముందు ఈ ప్రశ్నలకు నీ మనస్సులోనే సమాధానాలు చెప్పుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి అట్టి యోగ్యమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? బదులు చెప్పకుండా స్వీకరించే మనస్సు నీకుందా? దేవుని కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన చిత్తం కోసం నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు అనుకుంటున్నట్టు జరగకపోతే అది దేవుని చిత్తం కాదని, అట్లా జరిగితే దేవుని చిత్తమని నీ ఆలోచన. వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోకుండా ఏవో కొన్ని వాక్యాలను నీకు అనుగుణంగా మలుచుకొని అది దేవుని చిత్తం అని సమర్థించుకుంటున్నావా? నీవే ఏదో ఊహించుకొని ఇట్లు జరిగితే దేవుని చిత్తం లేకుంటే కాదని దేవుని చిత్తాన్ని లాటరీ వేస్తున్నావా? ఆలోచించుకుందామా? నీకు వచ్చినట్లు జీవించి స్వంత చిత్తాన్ని నెరవేర్చి చివరకు ఫలితం లేకపోయేసరికి దానికి దేవుని చిత్తం అని అంటగడుతున్నావా? ఆలోచించుకుందాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడని వానికి ఆయన చిత్తాన్ని తెలియజేయడానికి ఆయన ఇష్టపడరు అని గ్రహింపు నీకుందా? మరి దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అంటే మీలు 12:2 చూసుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వాక్యం సెలవిస్తుందండి. మరి మనం ఆ లోక మర్యాదను మరి అనుసరింపక మరి మనకేది ఉత్తమమో మరి దేవుని సన్నిధిలో మన మనస్సు మరి నూతనము పరుచుకొని మరి రూపాంతరం పొందుకునే మరి సహాయము మనము దేవుని దగ్గర పొందుకోవాలి. మరి లోక మర్యాదను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లోక మర్యాద అంటే శారీరక, నేత్రపు, జీవపు డంబము. వీటిని అనుసరించడమే లోక మర్యాద. మరి వీటిని విడిచిపెడితేనే కానీ నూతనముగా మనము మారలేము. నూతనముగా మార్పు చెందకపోతే దేవుని చిత్తాన్ని
తెలుసుకోలేము నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి లోక మర్యాదను మనం విడిచిపెట్టే కృపని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూసుకున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలండి. మనము మరి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. మన మనస్సు మారిపోవాలి. ఒకవేళ ఈ రోజు వరకు నీ మనస్సు మరి రాతి గుండెలాగుందేమో, మరి దేవుని సన్నిధిలో ఆ రాతి గుండెను తీసి మాంసపు ముద్దను దయచేయమని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ మనస్సు మారిపోతుంది. మరి పురాతన స్వభావం మరి తీసివేసి దేవుడు నూతన స్వభావాన్ని నీకు ఇస్తాడు. మరి మునుపటి ప్రవర్తన ఎలా ఉండాలి? మనము విడిచిపెట్టి నూతన ప్రవర్తనలోకి మనము రావాలి. మోసకరమైన జీవితంలో ఈ రోజు ఉన్నట్లయితే కనుక అలాంటి జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. మరి ఆఖరిగా చూసుకున్నట్లయితే మన జీవితం ఏమవ్వాలంటే రూపాంతరము చెందాలి. క్రీస్తు పోలికలోనికి, ఆయన స్వరూపములోనికి మార్చబడాలి. మరి గొంగలి పురుగు వంటి నీ జీవితం సీతాకోక చిలుకలాగా మార్పు చెందాలి. ఆ మార్పు కేవలం బాహ్య సంబంధమైనది కాకుండా అంతరంగికములో మార్పు రావాలి. అయితే మన పేర్లు మారుతున్నాయి, వేషం మారుతుంది, అంతరంగ స్థితి మారుతున్నాయి. బండరాయి వంటి స్థితి మరి అలాగే ఉంటుంది. అలా కాకుండా మరి గొంగలి పురుగు వంటి పాప సహితమైన అసహ్యకరమైన నీ జీవితాన్ని ప్రభు పాదాల చెంత కుమ్మరించి పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించాలి. లేకుంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీ జీవితాన్ని ప్రభు పాదాల చెంత కుమ్మరించి పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించాలి. లేకుంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు, ఆయన తన చిత్తాన్ని నీకు తెలియచేయలేరు. మరి సరి చేసుకుందామా అండి? సమాధానకరమైన జీవితాన్ని మనం జీవిద్దామా? నిత్యమైన ఆనందాన్ని మనము అనుభవిద్దామా? అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా ప్రభా, పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా. వాక్యము ద్వారా ప్రభా నేను ఈరోజు మాతో మాట్లాడాను నాయనా ప్రభా. మా మనస్సులు మార్చుకొని ప్రభా నేను రూపాంతరము పొందుకునే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము నాయనా ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇప్పటి వరకు ప్రభా నేను మా చిత్తానికి ప్రభా లోబడి నాయనా ప్రభా మా సొంత నిర్ణయాలతో ప్రభా నేను మేము ముందుకెళ్తున్నామేమో నైనా ప్రభా. వాక్యం ప్రభా నేను మమ్మల్ని గద్దించి ప్రభా నేను నీకు లోబడే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాము రాజా. అవునైనా ప్రభా, నాయనా సొంత ఆలోచనలు కాకుండా ప్రభా నీ చిత్తం ప్రభా మా జీవితాల్లో ప్రభా నేను నెరవేర్చుటకు ప్రభా నేను నీ సమాధానము నీ కృపతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.